అందరికీ నమస్కారం. మ్యాంగో సీజన్ కదండి. ఈరోజు నేను మ్యాంగోతో పుడింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. బంగనపల్లి తీసుకున్నానండి, ఏవైనా తీసుకోవచ్చు. 2 తీసుకుని వాటిని పీల్ తీసుకుని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకుందాం. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను, 1/2 కప్ వేస్తున్నాను. వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు, కావాలంటే కొంచెం స్వీట్ కూడా పెంచుకోవచ్చు. 1 పించ్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు పాలు వేస్తున్నాను. 2 కప్స్ పాలు వేసాను, 1/2 లీటర్ ఉంటాయి. ఇవి కాగబెట్టిన పాలేం కాదండి, ప్యాకెట్ పాలు డైరెక్ట్గా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఈ మ్యాంగో ప్యూరీ ప్యాన్లో వేసేసుకుందాం. నేను ఇంకా స్టవ్ వెలిగించలేదండి. ఇది మొత్తం వేసేసుకుని వాటర్ అది ఏమీ అవసరం లేదండి. అది వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అంటుకుంటుంది, మాడిపోతుంది. అలాగే తిప్పేటప్పుడు బబుల్స్ వస్తాయండి, చేతిపైన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇలా తిప్పుతూ ఉంటూనే అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక 1/2 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. 1/2 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకుని లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. టోటల్గా మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నానండి నేను. కార్న్ఫ్లవర్ కలపడానికి 2 కప్స్ తీసుకున్నాను. ఫస్ట్ మిక్సీ పడ్డాను, 2 కప్పులు తీసుకున్నాను. అది అందులో వేసేసుకుందాము. ఇట్లా వేసుకున్న తర్వాత తిప్పుతూనే ఉండాలి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల లమ్స్ ఫామ్ అవుతాయి, అందుకని తిప్పుతూనే ఉండాలి ఆపకుండా. కార్న్ఫ్లవర్ వేయడానికి ముందు మనం ఒక 5 మినిట్స్ తర్వాత వేసుకోవాలండి. ఫస్ట్ పల్పు వేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు కార్న్ఫ్లవర్ కలుపుకోవాలి. ఇది ఉడకడానికి, కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత ఉడకడానికి 10 మినిట్స్ వరకు పడుతుందండి. ఇలా తిప్పుతూనే ఉండాలి, ఆపకుండా తిప్పుతూనే ఉండడం వల్ల చూడండి కొంచెం గట్టిపడింది. ఇది ఇంకా అయిపోవచ్చింది. ఇప్పుడు 2 బౌల్స్ తీసుకుని దానికి నేను నెయ్యి రాసుకుంటున్నాను. ఇలా నెయ్యి రాసుకుని ఇది వేడిగా ఉన్నప్పుడే బౌల్స్లో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుందాం. ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుందాం, ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు వీటిని బయటే ఉంచి చల్లారిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా గట్టిగా అవుతాయండి. ఇప్పుడు అంచులు లూజ్ చేసుకుందాం చాకుతో. ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు ఇలా గట్టిగా అవ్వలేదంటే కనుక మీరు సరిగ్గా ఉడికించలేదని అర్థం, లేకపోతే కార్న్ఫ్లవర్ సరిపోలేదనేసి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా గట్టి పడకపోతే మళ్ళీ వెంటనే బౌల్లో వేసుకుని కొంచెం కార్న్ఫ్లవర్ మిల్క్లో మిక్స్ చేసుకుని మళ్ళీ దగ్గర పడేంత వరకు తిప్పి పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఇది రాకపోవడం అలా ఏమి ఉండదండి, ఎలా చేసుకున్నా వచ్చేస్తుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. అంతేనండి, మ్యాంగో పుడ్డింగ్ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.